రెండు ప్రధాన వర్గాలు పార్టీలో ఉంటూ ఒక వర్గం, వైఎస్ఆర్లో ఉంటూ ఇంకో వర్గం, ఇద్దరు ఒకటైనా కూడా సామాన్య కార్యకర్తలైన మేము ఓటింగ్ జరిపిస్తామని చెప్పి అలంకాన్పల్లెలో బ్రహ్మాండంగా ఓటింగ్ జరిపించినారు. పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారు. అక్కడ కూడా రెండు వర్గాలు ఒకటైనా తెలుగుదేశం పార్టీకి 60 బూతుల్లో 65% ఎంతో పోలింగ్ జరిగితే ఆ కార్యకర్తలు అలంకాన్పల్లిలో బూతులన్నీ పోలింగ్ జరిపించిన తీరు నిజంగా ప్రశంసనీయం. అటువంటి పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళకు ఖచ్చితంగా పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. వాళ్ళు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను పార్టీ ఎప్పుడు ఉపేక్షించదు. మేము కూడా ఉండి మోసం చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా నగరంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తిస్తాం.